దెబ్బలు తినడం మనకేమైనా కొత్త? మనల్ని ఏ రోజున కొట్లా? ఒక రోజు కనుక ఆయన నిన్ను కొట్టకపోతే నీకే బోర కొడుతుంది. ఇలా చూడు, ఒకటే మనం లెక్క చూసుకోవాల్సింది. నిన్నెని కొట్టాడు, ఇవాళని కొట్టాడు. నిన్న 10 కొట్టి ఇవాళ 8 కొట్టాడు అనుకో, అప్పుడు మనకు 2 దెబ్బలు లాభం, ఆయనకు 2 నష్టం. ఇదిగో ఇందుకు కొడుతున్నాడు, అదిగో అందుకు కొడుతున్నాడు అని అనవసరంగా బాధపడకు. నీ ఆరోగ్యం పాడవుతుంది. మీ మామని చూడు, బయటికి వెళ్ళి అడుగు. ఒక్కరికన్నా చెప్పుకున్నానా? ఎన్నిసార్లు కొట్టాడురా? ఏంట్రా నువ్వు? రాను బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడొద్దల్లుడు, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అనొద్దని చెప్పానా? కానీ జనని కోసం జనని కోసం బతకాలంటున్నావు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, ఓకేనా? పడుకో, పడుకోరా, నేను చెప్తున్నాను కదా, పడుకో. పడుకో. ఇదిగో దిండు, హాయిగా పడుకో. చేస్తాడు. పర్వాలేదురా, మామయ్యనే కదా, పడుకో. బాధపడుకు కృష్ణ. మావయ్య నిన్ను కొట్టినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకో. నేను అక్కడికి వస్తే మావయ్యని మార్చేస్తాను. నీకు బాధ కలిగినప్పుడల్లా జనని జనని అని నన్ను తలుచుకో. నన్ను తలుచుకుంటూ పడుకో. పడుకో, పడుకో. నిద్రపో. ఏంటన్నయ్యా కొత్త షర్ట్ వేసుకుని సూపర్ గా ఉన్నావు? ఓ, మన హిట్లర్ ఇచ్చాడు. నిజంగానా? సరే ఈ రోజు కాలేజీలో అమ్మాయిలందరూ నీ వెంటే పడతారు. రేయ్, బయట బెల్లం మూట ఉంటుంది, తీసి లోపల పెట్టు. ఎరా, చొక్కా మాసిపోతుందని చూస్తున్నావా? చేసే పనికి తగ్గట్టుగానే బట్టలు వేసుకోవాలరా. సోకులు చూసుకుంటే పనులు అవ్వవు. మా నాన్న 2 సంక్రాంతులకు ఒక్కసారి బట్టలు కొనిచ్చేవాడు. అది సిల్క్ బట్టలు కావు, సంతలో అమ్మిన నాసి రకంవి. బట్టలేసుకునేది ఒళ్ళు దాచుకోవడానికి. నేనలా అనుకున్నాను కాబట్టి ఈ స్థితికి దిగాను. ఎరా, నేను నీలాగే దర్జాగా మైనల్లా తిరుగుంటే ఈ రోజు నువ్వు 3 పూట్ల మసూరు బియ్యం తినేవాడివా? చూస్తూ నిలబడవేంట్రా? ఎత్తరా. ఏం తిరుపతానా బాబు? ఏంటి ఈ చొక్కా వేసుకున్నావు? అరే, వాచ్ కూడానా? ఏనా చొక్కా వాచి వ్యాపార సంఘంలో మనకు ఓసీగా ఇచ్చారు. ఏంటి మీ అబ్బాయికి ఇచ్చారేంటి? పానోళ్ళకో బెచ్చగాళ్ళకో ఇచ్చి ఉండొచ్చు కదా. మీ అబ్బాయికి జీన్స్ ప్యాంటు టీషర్టు కొనిస్తే బాగుండేది. ఇది ఎవరికైనా తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. సంచదుగు వచ్చిన పని అయ్యిందిగా, పద. ఏం చేద్దారా మామ? 3 ఏళ్ళైంది కాలేజీకి వచ్చి, ఒక్క ఫిగర్ కూడా పడలేదు. వీడి దగ్గర మూటల మోసి చెమట కంపు గబ్బు. వీడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని సింపతి క్రియేట్ చేసి దివ్యని బుట్టలో వేసుకున్నాడు రా. ఎందుకు కోప్పడుతున్నావు? కాలేజ్కి ఈ రోజు లాస్ట్ డే. అందరూ కలర్ఫుల్ గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చారు. నువ్వు మాత్రం ఇలా మాసిపోయిన డ్రెస్ వేసుకొచ్చావు. ఏయ్, అయినా నాకు ఇదే నచ్చింది. ఏది? ఈ డ్రెస్సా? నువ్వు, నీ ప్రవర్తన, నీ గుణం, నీ పరిస్థితి, ఈ పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదువుకోవడం, నీ తల్లిదండ్రుల్ని సమర్థించడం, ఇవన్నీ నీలో నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ నిమిషం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పాలనుంది. 2-3 సంవత్సరాలు నిన్ను లవ్ చేయాలి, గాఢంగా లవ్ చేయాలి. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఎక్కువగా జీవితాంతం నిన్ను లవ్. ఆపే ప్లీజ్. ఏ? నా కోసం ఒకరున్నారు. తనే నా ప్రాణం, నా సర్వస్వం.
ఇన్నేళ్ళు మనిద్దరూ కలిసే కదా చదువుకున్నావు, నాకు తెలియకుండా ఎవరు అబద్ధం కదూ? లేదు దివ్య, నిజంగానే చెప్తున్నాను. నేనెప్పుడు చూడలేదే. నేనే తన్ని చూసి 10 ఏళ్ళైంది. ఏమంటున్నావు? మా మావయ్య కూతురు జనని. చిన్నప్పటి నుంచి నేనంటే తనకి ప్రాణం. నాకు కూడా. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదు దివ్య. మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకపోయినా ఈ రోజు వరకు నాకేదైనా సమస్య వస్తే తన మాటలు, తన జ్ఞాపకాలే నన్ను ఓదారుస్తే తెలుసా. చిన్న వయసులో జరిగిన విషయాల్ని తలుచుకుని నీకేమైనా పిచ్చా? సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను ఇంకా లవ్ చేస్తోందా? ఖచ్చితంగా. జననికి నాకు ఉన్నది ప్రేమ కంటే గొప్పది. అదొక రకమైన ఆప్యాయత. 10 ఏళ్లుగా చూడలేదన్నావే, ఎందుకని? కుటుంబ గొడవలు, పెద్దవాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లం. మా నాన్న బాగా కష్టపడుతున్నప్పుడు వ్యాపారం కోసం మా మామయ్య డబ్బు అడిగాడు. మా మామయ్య ఇవ్వలేకపోయాడు. అక్కడ మొదలైంది గొడవ. అంతేకాదు, మా కులదేవతను పూజించడం కోసం మా 2 కుటుంబాలు కలిసాయి. అక్కడ మా అమ్మని మా నాన్న కొట్టాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని కొడతావా అని మా మామయ్య మా నాన్నని కొట్టాడు. గొడవ చాలా పెద్దదై మా 2 కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది దివ్య. అక్కడితో విడిపోయింది మా బంధం. నాకు తనతో మాట్లాడాలని, చూడాలని ఎంతో ఆశగా ఉంది. నీకు మా నాన్న గురించి తెలుసుగా. విడిపోయినప్పుడు తను చెప్పిన మాటలు, తన జ్ఞాపకాలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరూ విడిదేలేరు. అర్థం చేసుకో. రేయ్, కొట్లు పోయిరా. కొట్టుపోయిరా ఏయ్, మొత్తం అందరినీ పోయిరే, కొట్టుపోయమని కొట్టుపోయిరా. చెప్పండి. ఒక్కడు కూడా కొట్టు తెరవకూడదు. మీకే చెప్పేది. నీకు ప్రత్యేకంగా ఇవ్వమంటావా? చెప్పాలా? ఏయ్. ఏయ్, కొట్టుపోయిరా. ఏయ్, కొట్టు ముయ్యాలంతే కదా. ఆ. బాబా, రండ్రా. వీళ్ళ కులబద్ద చేస్తే నేను కొట్టు ముయ్యాల. ఏయ్, మా కుల పెద్ద పోయారు, కొట్టు ముఖ్యమా నీకు? ఏయ్, ఏయ్, మా మీద చేస్తావా? ఏయ్, ఏయ్. రేయ్, రండిరా. ఏయ్. ఏంటి చూస్తున్నావు? వాడు మనోడు, మన పిల్లోడు, వాడు సామాన్యుడు కాదే. నా ఒంటి మీద ఒకటి చేయబడిందో లేదో పులి బిడ్డలో కొట్టాడు. చూడ్డానికి పిల్లిలో ఉన్న పులి బిడ్డేవాడు. నాకు నాకు ఎన్టీఆర్ బొబ్బులి పులి సినిమా గుర్తొచ్చింది. కుమ్ము వదిలేశాడు. చూడ్డానికి బక్క పీనుగులా ఉన్నాడు అనుకుంటూ. కానీ వాడికి నా అంత కండబలం లేకపోయినా గుండె బలం ఎక్కువే. నువ్వు చూసుండాలి. వాడికి
నా మీద ప్రేమ ఎక్కువే, మంచోడే, నా పెంపకం అలాంటిది. మరి ఎదిగా ఎక్కడే వాడు? పైనున్నాడు. ఆ? ఏం కూర ఈరోజు? చేపల కూర. చేపల కూర అంటే వాడికి ఇష్టమే. వెళ్ళి పిలు, నా చేత్తోనే తినిపిస్తాను. లేదు, వాడు 7 గంటలకి తిని పడుకున్నాడు. బిడ్డ ఫైట్ చేసి అలిసిపోయి ఉంటాడు. రేపు పీలర్కి వెళ్ళాలి, త్వరగా లేపు. ఒరేయ్, కృష్ణ కృష్ణ, ఏంటమ్మా? ఏ దొన్నపోతా, ఎందుకు అలా అరిచావు? చూడు, అక్క, నా కల్లో ఒక ఆడది మినుగుట్లు వేసుకొని నాలుగు బయటికి పెట్టి చంద్రముఖి సినిమాలో జ్యోతికి లాగా ఉరేసుకుందాం రారా రారా అని పిలుస్తుంది అక్క. సమయానికి నువ్వు వచ్చావు. అయ్యో, నీకు తొందరగా పెళ్లి చేసేయాలరా, లేకపోతే నువ్వు ఇలాంటి పీడ కళలు కంటుంటావు. ఒరే తాతారావు, రేపు ఉదయం హిట్లర్ పీలర్ వెళ్తున్నాడు. ఆయన వచ్చేలోగా నేను కృష్ణ వెళ్ళి నాన్నని చూసొస్తావా? సూపర్ ఐడియా అక్క, అదిరిపోయింది. ఏంట్రా ఈడు ఇలా అయిపోయాడు? అక్క, మనసు అక్కడికి వెళ్ళిపోయింది, మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. రేయ్ రేయ్, అమ్మా, మనం బస్సులో వెళ్తే హిట్లర్ వచ్చేస్తాడు. స్కూటర్లో వెళ్ళి షార్ట్ కట్ లో త్వరగా వచ్చేద్దాం. కరెక్ట్, అలాగే వెళ్దాం. అన్నం అంతా కింద పడిపోయింది, ఇంకో ప్లేట్ తీసుకురానా? ఆ? నాకొద్దమ్మా, మామయ్యనే మెక్కమను. ఎవరో ఒకరు తిని త్వరగా పడుకొని లేవండ్రా. నేను తింటాను. తొందరగా కానివ్వండ్రా, రేపు పొద్దున్నే వెళ్ళాలి. పడుకోరా. అల్లుడు ఇక్కడ కూర్చో. మామూలుడు కాదు అల్లుడు, తాతను చూసే వంకతో జనం చూడడానికి పోతున్నావు కదా. అక్కమ్మా, కడుపులో కాలుతుంది, 2 ముద్దలు తిందాం అనుకుంటే ప్లేట్ ఇసిరేసావు కదరా హిట్లర్ లాగా. ఎంతైనా ఆయన కొడుకువే కదా, బుద్ధులు ఎక్కడ పోతాయి? రే కృష్ణ,